నమస్కారం అండి. నేను సుధంజని రెడ్డి. అందరూ చాలా బాధపడుతుంటారు. మేమెంతో నీతి నిజాయితీగా ఉన్నాము. ధర్మబద్ధంగా జీవిస్తున్నాము. అయినప్పటికీ మాకే కష్టాలొస్తున్నాయి. ఏ నీతి నిజాయితీ లేనివారు, అక్రమంగా ఆస్తులు సంపాదించేవారు, అక్రమంగా అధికారంలోకి వచ్చేవారు వాళ్ళే చాలా ఆనందంగా ఉన్నారు. మంచికి రోజులు లేవా అని బాధపడుతుంటారు. వారి కష్టాలు రావండి. కొంతకాలం వాళ్ళు అలాగే జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు మనలాగా నీతి నిజాయితీగా ఉండాలి అనుకోవటం లేదు. ధర్మబద్ధంగా జీవించాలనుకోవటం లేదు. ఎలాగంటే విద్య కోసం విద్యార్థి పాఠశాలకు వెళ్తే పాఠాలు బోధిస్తూ మాస్టారు ఆ విద్యార్థిని దండిస్తాడు, పరీక్షలు పెడతాడు. కష్టపడి చదివి పాస్ అవ్వాల్సి ఉంటుంది. కానీ చివరకు జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానం వద్దు అనుకునేవారు బర్లకాడికి వెళ్తారు. ఆ బర్లని దండిస్తారు. ఎటువంటి అడ్డు అదుపు లేకుండా జీవిస్తారు. కానీ అజ్ఞానులుగా మిగిలిపోతారు. జ్ఞానవంతులకున్న విలువ వారికి ఉండదు. భగవంతుడిచ్చే కష్టాలంటారా? కష్టాలు వచ్చినప్పుడు కూడా మనము నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటామా లేదా అని పరీక్షలు పెడుతున్నాడేమో. ఎంత కష్టం వచ్చినా ఆ ధర్మాన్ని వదలకుండా మనం ఎదుర్కొన్నట్టయితే ధర్మో రక్షితో రక్షితః, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందేమో. ఆ భగవంతుడు మనకు అండగా ఉంటాడని భావిద్దాము. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ మనము ఆనందంగా ఉందాము.